ఆమె అంటారు ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడట జగన్ అన్నంట ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారా అనేసి. ఎంత అజ్ఞానంతో ఆవిడ మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ సంఘటన జరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర విషవాయువులు వ్యాపించాయని స్థానికులందరూ ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలాంటి ప్లేస్కి చీఫ్ మినిస్టర్ గారు ఎలా వెళ్తారు? కేవలం 6 గంటల్లో జగనన్న ముఖ్యమంత్రిగా విశాఖపట్నం వచ్చి బాధితులు పరామర్శించారు. మరి ఆ ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు మీ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు ఎక్కడున్నారు? అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఏ విధంగా స్పందించారు? జూమ్లో స్పందించారు. అసలు పరామర్శకైనా వచ్చారా? మీరా మా నాయకుడైన జగనన్న కోసం మాట్లాడతారు? అసలు కాంపెన్సేషన్ తీసుకుంటే వెంటనే 6 గంటల లోపే జగనన్న అక్కడికి పరామర్శకు రావడమే కాకుండా విశాఖపట్నం వాళ్ళకి బాధితులకు పరామర్శ చేసి అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ₹1 కోటి కాంపెన్సేషన్ ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసించారు. అసలు మానవత్వంతో జగనన్న ఇంత బాగా స్పందించారు ఈ ముఖ్యమంత్రి అనేసి ఆ రోజు జగనన్నకి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే రెండో రోజు వచ్చారు సరికదా. 14 ఏళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఎన్నో ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి. ఎప్పుడైనా ఇంత కాంపెన్సేషన్ మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఎందుకు? ఆ రోజు పుష్కరాల ఘటన జరిగింది. అప్పుడు 29 మంది తొక్కిసలాట్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు షూటింగ్లో చనిపోయారు. ఆ తొక్కిసలాట్లో వాళ్ళకైనా కనీసం కాంపెన్సేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? మరి ఎలా మీరు కంపేర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి జగనన్నకి? అంటే నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడమేనా? అబాండాలు వేసేయడమేనా? నిజాలు మాట్లాడడం మీకు రాదా అని అడుగుతూ ఉన్నాను.